ఆ తర్వాత సేనాపతి ప్రతిపాదన ప్రవేశపెట్టబడింది. అప్పుడు సిద్ధార్థ గౌతముడు లేచి, ఈ ప్రతిపాదనను బలపరచవద్దని నేను మేము ప్రార్థిస్తున్నాను. శాక్యులు కొలియులు బంధువులే, అలాంటప్పుడు వారు ఒకరినొకరు నాశనం చేసుకోవడం అవివేకమైన చర్య అంటూ పలికాడు. సో నెక్స్ట్ ఏం జరిగింది ఇక్కడ అని అంటే, సేనాపతి ప్రతిపాదన ప్రవేశపెట్టబడ్డప్పుడు అప్పుడు సిద్ధార్థ గౌతముడు ఏమన్నాడు, ఈ ప్రతిపాదనను బలపరచవద్దని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎందుకు అని అంటే శాక్యులు కొలియులు అనేటోళ్ళు బంధుమిత్రులే. సో వారు ఒకరినొకరు నాశనం చేసుకోవడం అనేది అవివేకమైనటువంటి చర్య అని చెప్పేసి గౌతమ బుద్ధుడు అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత సేనాపతి సిద్ధార్థుని వాదాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధమంటూ ఏర్పడిన తర్వాత క్షత్రియులకు బంధువులు పరాయవారు అన్న తేడా లేదని, రాజ్య పరిరక్షణకై కడకు తోబుట్టువులతోనైనా పోరాడవలసి ఉంటుందని చెప్పాడు. సో సేనాపతి ఏమంటున్నాడు, యుద్ధం అంటూ ఏర్పడ్డ తర్వాత క్షత్రియులకు తనవారు పరాయవాళ్ళు అనేది ఏది ఉండదు. సో ఇక్కడ ఏంటిది, రాజ్య పరిరక్షణకై ఎవరితోటైనా యుద్ధం చేయవలసిందే అని చెప్పేసి సేనాపతి చెప్పడం జరిగింది. అప్పుడు యజ్ఞ యాగాదులు నిర్వహించడం బ్రాహ్మణుల కర్తవ్యం, అదేవిధంగా యుద్ధం క్షత్రియుల విద్యుక్త ధర్మం, వ్యాపారం వైశ్యుల వృత్తి, ఇక పైకులాల వారందరికీ సేవ చేయడం శూద్రుల విధిగా మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అని చెప్పేసి సేనాపతి మరొకసారి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతటా సిద్ధార్థుడు లేచి ఏమన్నాడు ఇక్కడ అని అంటే, సిద్ధార్థుడు లేచి ఇలా సమాధానం ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని నేను అర్థం చేసుకోగలిగిన మేరకు శత్రుత్వాన్ని శత్రుత్వంతో శాంతింపజాలమని నేను భావిస్తున్నాను అని తెలుపగా. చూడండి, గౌతమ బుద్ధుడు ఏమంటున్నాడు ఇక్కడ, నేను ధర్మాన్ని అర్థం చేసుకున్న దాని ప్రకారం, ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకున్న దాని ప్రకారం శత్రుత్వాన్ని శత్రుత్వంతో మనము శాంతింపజేయలేమన్నట్టు, శాంతింపజేయలేమని చెప్పేసి గౌతమ బుద్ధుడు అనగానే సహనం కోల్పోయినటువంటి సేనాపతి లేచి, ఈ వివాదంపై సైద్ధాంతిక చర్చలిక అనవసరం, ఈ వివాదంపై సంఘ సభ్యుల అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని చెప్పేసి చెప్పిండు అన్నట్టు. సో ఇక్కడ ఇక అంతా సైద్ధాంతిక చర్చ అవసరం లేదుగా, ఈ విషయం మీద సంఘ సభ్యులు ఏమనుకుంటారో వాళ్ళ అభిప్రాయం ఏంటిదో తెలుసుకుందామని చెప్పేసి సేనాపతి చెప్పడం జరిగింది. సో మరి ఈ వివాదం మీద సంఘ సభ్యులు ఏం నిర్ణయం తీసుకున్నారు, మరి యుద్ధం చేద్దామన్నారా లేకపోతే వద్దన్నారా, మరి ఆ నిర్ణయం గౌతమ బుద్ధుని రాజనీష్క మనకు ఎలా కారణమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.